వెస్ట్ గోదావరిలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. గోదావరిలో దూకి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దంపతులుగా గుర్తించారు. ఒక 3 ఏళ్ల పాపతో కలిసి స్కూటీలో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు దొడ్డ సాయి, శిరీష. పాపని స్కూటీ మీదే వదిలేసి ఆ ఇద్దరు జంట వెళ్ళి గోదావరిలో దూకేశారు. ఆ చీకట్లో చలికి వణుకుతూ అమ్మ నాన్న అంటూ ఏడుస్తూ ఆ చిన్నారి ఆ స్థానికులకి కనిపించడంతో ఒకసారిగా ఆ దృశ్యాన్ని చూసి ఆ స్థానికులు సైతం చలించిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నదిలో ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఒకసారి ఆ పాపను చూడొచ్చు. చిన్న పాప. ఆ చిన్న పాపని నైట్ టైం స్కూటీ మీద అక్కడికి తీసుకొచ్చి దొడ్డ సాయి, శిరీష అనే దంపతులు వాళ్ళ బేబీతో పాటు వచ్చారు. ఒక చిన్న పాపతో పాటు ఆ స్కూటీ మీద వదిలేశారు పాపని. ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళి గోదావరిలో దూకేశారు. వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ పాప మాత్రం ఆ టైంలో ఆ చలికి ఆ చీకట్లో తల్లి తండ్రి కనిపించక ఏడుస్తూ ఉంటే స్థానికులు చూసి అదిగో అలా ఆ పాపను దగ్గరికి తీసుకొని ఏమైంది అని అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళకి అప్పటికే విషయం అర్థమైంది. ఆ స్కూటీలో కూడా చెక్ చేస్తున్నారు. ఆ లోపల మీరు చూడొచ్చు, డిక్కీ తీసి చెక్ చేయడం. మరోవైపు ఏడుస్తున్న ఆ పాపని గుండెలకు హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు ఆ తల్లి తండ్రి కోసం వెతుకుతున్నారు. ఏం జరిగింది అసలు, వాళ్ళు ఎందుకు ఇలాంటి పని చేశారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, అసలు ఏం జరిగింది? అలా పాపని, ఒక చిన్న పాపని వదిలేసి ఆ తల్లిదండ్రులు ఇంత అఘాయిత్యానికి ఎలా ఒడిగట్టారు? అసలు ఏం జరిగింది అక్కడ? నందు, ఈ గోదావరిలో దంపతులు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం అవుతుంది. ఇక్కడైతే వెస్ట్ గోదావరి జిల్లాలో సమీపంలోనే ఈ రాజోలు అలాగే వెస్ట్ గోదావరి కలిపేటువంటి చించినాడ బ్రిడ్జి పై నుంచి అయితే ఈ దంపతులకు దూకి బలవత్మరణానికి అయితే పాల్పడ్డారు. వీళ్ళు తణుకు మండలం వెంచూరు దంపతులుగా కూడా గుర్తించారు. 3 ఏళ్ల పాపతో కలిసి స్కూటీతో బ్రిడ్జి వద్దకు వచ్చినటువంటి దొడ్డ సాయి అలాగే శిరీష ఇద్దరు కూడా పాపను స్కూటీ మీద వదిలి వెంటనే ఇద్దరు కూడా గోదావరిలో దూకినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రాణాలు ఈ జంటనైతే ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే రాత్రి దూకిన వెంటనే కొంతమంది గమనించారు. పాప అక్కడ ఏడుస్తూ కొంచెం అక్కడ అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో స్థానికులు గమనించి అక్కడ స్కూటీతో పాటు కొన్ని వస్తువులను అలాగే చెప్పులు కూడా గమనించిన నేపథ్యంలో అక్కడ చిన్నారి ఏడుస్తూ కూడా గుక్కబెట్టి కూడా కనిపించింది. చీకట్లో చలి, పక్కన చలి, అలాగే అక్కడ అంధకారంగా ఉన్న నేపథ్యంలో అమ్మ నాన్న అంటూ కూడా ఏడుస్తూ అక్కడ ఉన్న నేపథ్యంలోనే స్థానికులు ఈ దృశ్యాన్ని ఒక్కసారిగా చూసి అందరూ కూడా ఆ మనసు చలించిపోయింది. అలాగే తను ఏమైందని చెప్తే తన గోదావరి వైపు దారి చూపిస్తూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అన్ని కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పరిశీలించినప్పటికీ గోదావరిలోనే ఇద్దరు కూడా దూకడం జరిగింది. ఇద్దరు కూడా బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వీళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎవరైతే తణుకు మండలం వెంచూరు గ్రామానికి చెందినటువంటి దంపతులు అయితే గుర్తించారు. వీళ్ళు ఆ దొడ్డ సాయి, శిరీషల కోసం ప్రస్తుతం గోదావరి అంతా కూడా గదియెత్తగాళ్ళు అలాగే ఆ పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడికైతే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. రాత్రి చీకటి కావడంతోనే సహాయక చర్యలకైతే అంతరాయం ఏర్పడింది. ఉదయం ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా. రాత్రి సరిగ్గా 10:30 ప్రాంతానికి జరిగినట్టుగా తెలుసుకొస్తుంది. రాత్రికాల సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం, అలాగే స్థానికులు అక్కడ పాప ఏడుస్తుంటే మాత్రమే అక్కడంతా కూడా గుర్తించి అక్కడ అంటే 10:30 ప్రాంతం అంటే మరి వీళ్ళు కుటుంబ విభేదాలు ఏమైనా ఉన్నాయంటే ఒకవేళ ఇద్దరు కూడా ఆ విధంగా
చనిపోవడాన్ని ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే అంశంపై కూడా పోలీసులు కుటుంబ సభ్యులు ఏదైతే ఈ యొక్క గ్రామానికి చెందిన వారు కావడంతోనే వాళ్ళకైతే సమాచారం ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో ఈ ఘటనా ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది. పోలీసులు అయితే ఫైర్ సిబ్బంది అలాగే రెవెన్యూ రెస్క్యూ టీం మొత్తం అందరూ కూడా గోదావరిలో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు చెప్పాలి నందు. యా రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నైట్ అరౌండ్ 10:30 ఆ టైంలో జరిగింది. బట్ చాలాసేపు కొన్ని గంటల పాటు ఆ చీకట్లో, చిమ్మ చీకట్లో ఆ 3 ఏళ్ల పాప తమ తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి చెలించిపోతున్నారు అక్కడ చూసిన వాళ్ళందరూ. అదిగో ఒకసారి ఆ వీడియో మీరే చూడండి. ఆ పాప పరిస్థితి ఎలా ఉండొచ్చో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. మరి ఆ తల్లిదండ్రులకి ఏ కష్టం వచ్చిందో, ఇంత దారుణానికి వాళ్ళు ఎందుకు తెగబడ్డారో, మరి చిన్న పాపని అలా వదిలేసి ఒంటరి దాన్ని చేసి ఎలా వెళ్ళగలిగారు. ఎంత కష్టం వచ్చినా సరే ఇలా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఇలా ఒంటరి వాళ్ళని చేసి సమాజంలో వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం? తట్టుకోలేనంత, బ్రతకలేనంత కష్టం వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. యూ కెన్ అండర్స్టాండ్.